మనకు కావాల్సిన విషయాన్ని కావాల్సిన విధంగా ప్రస్తుతానికి అన్వయిస్తూ మనకి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే ఎవరు? గట్టిగా ఇక్కడి నుంచే వస్తుంది. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ప్రతిరోజు ఆల్మోస్ట్ 2,500 నుంచి 3,000 మందికి అన్నదానం జరుగుతున్న ఒక అన్నపూర్ణ దేవాలయం, అమ్మవారి దేవాలయం ట్రస్టు అండ్ ఆయనే సంధానకర్తగా ఉంటూ ఎంతోమందికి అన్నదానం చేస్తూ, అలాగే విద్యాదానం చేస్తూ, అలాగే స్కిల్స్ని కూడా దానం చేస్తూ, ఆరోగ్య దానం చేస్తూ, 1 కాదు 2 కాదు ఎన్నో రకాల దానాలు చేస్తూ మనందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతూ పుణ్యం కూడా కట్టుకునే అవకాశాలు కూడా ఇస్తూ మనకి హెల్ప్ చేస్తున్న నన్ అదర్ దాన్ మన గురువు గారిని, మన జగన్ గురూజీ గారిని సాదరంగా మనం అందరం ఇన్వైట్ చేసుకుందాం. 1 2 1 2 3 గట్టిగా అందరూ లేచి నిలబడి మరి 1 2 1 2 1 2 గట్టిగా శభాష్ సూపర్ 1 2 జై. ఓం మీరు కూడా నాతో చెప్పాలా నేను చెప్పాక. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. అస్మశ్రీ గురుభ్యో నమః. చాలా బాగుంది. చిన్న వయసులో మంచి అనుభవం తీసుకొని వచ్చింది అమ్మ. నైనా పిల్లలు అట్లా మాట్లాడుతుంటే దేశానికి కావాల్సిన వీరోచితమైన వ్యక్తిత్వాన్ని నింపుకొని పుట్టారేమో అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. నిండు మనసు నిండింది. నేను ముందొచ్చి మంచి పని చేశాను అనిపించింది. నేను పట్టుకుంటాలే. నాకు మీరు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎంతమంది నేను ఇచ్చింది తీసుకొని పోయారన్నది ముఖ్యం. మీ మనసులన్నీ ఇక్కడ పెట్టండి కొంచెం అంతే. చాలామందికి డౌట్ ఏమంటే ఇది ఎక్కడ నేర్చుకోవాలా అని. ఏది అంటే ఏదో వాళ్ళకి తెలియదని అడుగుతుంటారు. గురూజీ ఎక్కడ నేర్చుకోవాలా, కొన్ని ఇవి ఎక్కడ దొరుకుతాయని అడుగుతుంటారు. అది కోల్పోయిన అడిగితే వాడు బాగా చెప్తాడు ఎక్కడ దొరుకుద్దు అని. ప్రపంచంలో ఎవరు పొందారో వాళ్ళని ఎత్తుక్కోకండి. మీరు ఎవరన్నా ఏమైనా కోల్పోయారా అని ఎతుకుతూ ఉండండి. వాడెవడో వాడితో ఉండండి. వాడు చెప్పే లెసను ఏ పుస్తకంలో దొరకదు, బికాస్ వాడి లైఫ్లో దొరుకుతుంది వాడికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే వీడు సక్సెస్ అయ్యాడు, ఓకే, వీడు పాపం అవుదామని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు, వాడితో ఉండండి అంటున్నా. తల్లి వాడితోనే ఉంటుంది, తండ్రి వాడితోనే ఉంటారు. కొడుకు సాధించిన విజయంతో ఆనందం పడతారు, ఫెయిల్ అయినటువంటి ఒక విషయము, సాధించలేని ఒక విషయంతోనో జీవిస్తుంటారు. అది ఆనందిస్తారు, ఇది జీవిస్తారు. అందుకని జీవితంలో ఏదైనా నేర్చుకోవాలి అంటే దత్తాత్రేయులు వారు చెప్తారు, నాకు 21 మంది గురువులు అని. ఎవరు గురువు? నువ్వు ఒక ఆటో ఎక్కావు, సార్ ఆటో పక్కకు ఆపుతున్నాను సార్, 1 నిమిషం సార్ అంటాడు. ఏమి అని అడిగే, ఏం లేదు సార్, నా భార్య ప్రెగ్నెంటు, ఫోన్ చేస్తుంది, 9వ నెలలో ఉంది, ఏమన్నా అత్యవసరం వచ్చిందేమోనని ఆతృతతో ఆపుతున్నాను సార్, ఏమనుకోవద్దు సార్ అని. ఆ రోజు నేను ఆయన దగ్గర నేర్చుకున్నా, ఓహో, ఒక ఆటో వాడే భార్యకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే ఎంతమంది ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడిని ఆదర్శంగా తీసుకుంటే చాలు. రామాయణమే చదవక్కర్లా, మనం ఎక్కిన ఆటో డ్రైవర్ రామాయణం చాలు మనకి.
అండర్స్టాండ్. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. నాకు ఎరిగింది నేను చెప్తున్నాను. నేనేం నేర్చుకున్నాను ఆ రోజు ఆటోలోనే చెప్తున్నాను. నిన్న చూడండి, అక్కడ ఒక ఆమె 2.5 కిలోల బంగారం దొరికితే జిహెచ్ఎంసీ ఆమె తీసుకపోయి వాళ్ళకి ఇచ్చింది. ఇది ఏ యుగం అంటే ఆమె మనస్సు మాత్రం కలియుగంలో లేదు ఇంకా. అది నా ఉద్దేశం. ఏమన్నా అర్థమవుతుందా? భగవంతుడు కలియుగమా, ఇది త్రేతాయుగమా, దోపర యుగమా అని ఒక కాలచక్ర ప్రకారంగా ఉంటుంది. కానీ మనోచక్ర ప్రకారంగా నువ్వు ఏ యుగంలో ఉన్నావో నువ్వు చేసిన కర్మను బట్టి చెప్పిస్తుంది. అంటే నీ కర్మ ఎట్లుండాలి అంటే నీ యుగాన్ని మార్చేంత శక్తితో ఉండాలి. నువ్వు ఏ యుగమోడివురా అనిపించే అంత శక్తిగా ఉండాలి. చాలామంది ఒక కర్మ చేయటానికి వాళ్ళు మనకు చేశారా, వాడు చేయలేదు కాబట్టి నువ్వు చేయాలి అని చెప్తున్నా. వాడికి చేయటం చేత కాదు కాబట్టి నేర్పించు నువ్వు చేసి అని చెప్తున్నా. వాడికి చేతగాని దాని తనముతో మనల్ని మనం పోల్చుకొని మనకు చేతనైన తనాన్ని చేతగానితనంగా మార్చుకోకూడదు. బాగా అర్థమైందా? నీ తోడుకోడలో, నీ ఫ్రెండో, నీ అక్కో, నీ చెల్లో, నీ తోబుట్టువో నీకు ఈ విధంగా ఉన్నాడు, చేతగానితనంగా ఉంటున్నాడు, చేతనై కూడా ఉంటాడు. అది అతని యొక్క నిర్జీవత్వం. నీ జీవత్వం ఏమైంది? నీ జీవతత్వమే నీ జీవితం. ఒకరిని చూసి నువ్వు ఆదర్శంగా తీసుకో, అది నిన్ను ముందుకు నడిపించేదై ఉండాలి. చెడుని ఆదర్శంగా తీసుకోకూడదు. అంతటి రావణ సామ్రాజ్యములో ఉన్న విభీషణుడు అన్నని ఆదర్శంగా తీసుకోవాలా, చెడిపోయింది లేదు. అంత రామాయణం అయిపోయి రావణ యుద్ధం అయిపోయాక చక్కగా చేరాడు రాముడు చెంతన విభీషణుడు. తను పుట్టింది పెరిగింది రాక్షస జాతిలో, కానీ తన మనసు మానవ జాతి కంటే ఉత్తమోత్తమమైనటువంటి దైవత్వంతో బ్రతకబట్టే అతని ముగింపు ఎదిగింది రావణుడు చెంతనైనా రాజ్యములోనైనా అద్భుతమైన మోక్షం. చివరికి నేను రాముడి చెంతకు చేరారనే తృప్తితో మరణించాడు విభీషణుడు. మరి రామరాజ్యంలో పెరిగిన కైకేయి మారింది లేదు. నీ మనసు ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు అన్నదానికంటే విలువైంది నీ మనసు ఎట్లుంది. అంటే విద్యార్థులు ఎక్కువ మంది విషయాలకు, వ్యవహారాలకు, పరిస్థితులకు లోబడుతున్నారు. అది ఒక అమ్మాయి నుంచి అవ్వచ్చు, ఒక అబ్బాయి నుంచి అవ్వచ్చు, ఒక కారు నుంచి అవ్వచ్చు, ఒక డబ్బు నుంచి అవ్వచ్చు. ఇవాళ ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ కోసం పోతున్నాం, ఎంతమంది మనది కాని డబ్బు గురించి పరిగెడుతున్నాం. మళ్ళా వినాలా, మీ డబ్బు గురించి నేను మాట్లాడట్లా, మనది కాని డబ్బు గురించి పరిగెడుతున్నాం. ఇవన్నీ నిన్ను ఒక అశాంతికరమైన, అశాశ్వతమైన, దుఃఖపూరితమైనటువంటి జీవనయానంలోకి తీసుకెళ్తున్నాయి. మనిషికి అన్ని ఆయుధాలు ఇచ్చాడు, ఒక ఫోన్ ఇచ్చాడు, మాట్లాడుకోరా అన్నాడు భగవంతుడు. నువ్వు కొట్టుకుంటున్నావు. ఓ భగవంతుడు నీకు తోడుగా ఒక భాగస్వామిని ఇచ్చాడు, మేలో ఫిమేలో, ఫిమేల్, నువ్వు కొట్టుకుంటున్నావు వాళ్ళతో. ద సెలబ్రేట్ ద లైఫ్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ అని పంపించాడు. నువ్వు ఏర్పరచుకున్న కొన్ని కండిషన్స్, విషయాలు, వ్యవహారాలు, రూపొందించుకున్న కొన్ని కండిషన్స్ వల్ల, పరిస్థితుల వల్ల నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఎక్కడో చేసిన యుద్ధానికి ఇక్కడ విశ్రాంతి పొందాల్సి ఉంటే నువ్వు ఇక్కడే యుద్ధం చేస్తే ఇంకెక్కడికి పోయి విశ్రాంతి తీసుకుంటావు? శ్మశానంలో తప్ప ఎక్కడ తీసుకోలేవు. నీ ఇల్లు నీకు ఒక మెడిటేషన్ సెంటర్ లాగా ఉండాలి నన్ను అడిగితే. నీ అశాంతిని విశ్రాంతి చేసుకునే ఒక సన్మార్గ గృహంలాగా ఉండాలి. నీ అనారోగ్యానికి సేద తీర్చుకునే ఆరోగ్య క్షేత్రంగా ఉండాలి నీ ఇల్లు. మరి నువ్వేమైపోయావు? ఇంటికే వణుకున్నాక పోదాంలేరా, ఇంటికే మా ఆయన ఆయన వచ్చే లోపల నిద్రపోదాంలే. ఏది నీకు భగవంతుడిచ్చాడో వాటిని అలా వాడుకోవట్లా. ద గాడ్ ఈజ్ సో గ్రేట్, బట్ యు ఆర్ ట్రాక్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద థింగ్స్. కారణం ఉంటుంది దేనికైనా, అకారణం లేదు. కారణం ఉంది.
3 రోజుల్లో నేనేదో ఒక రాజు రావాలా, ఎక్కడెక్కడో తిప్పింది నన్ను కార్యక్రమాల్లో, ఈ రోజుకి ఇక్కడ చేర్చింది. అది కూడా ఒక కారణం ఉంటుంది, లేకుండా ఉండదు. నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇంకొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో అర్థమవుతుంది. హైదరాబాద్లో ఇన్ని కోట్ల మంది ఉంటే, ఇన్ని లక్షల మంది ఉంటే, మీ మందే ఎందుకున్నారు ఇక్కడ? ఒక కారణం ఉంటుంది. నువ్వు ఇవాళ ఉండాలనుకున్న దగ్గర బిల్డింగ్ కూలిపోతుందేమో, ఎవరు తెలుసు? అమ్మో నిజమే, నేను ఇవాళ ఇంపాక్ట్ పోయి బతికిపోయా. అమ్మో మా ఫ్రెండ్ బలవంతం చేయబోయి, అమ్మో ఇది నన్ను ఇవాళ బలవంతం చేయకపోతే నేను పోయేదాన్ని కాదు. మా పై కప్పు మా కప్పు మీద పడిందంట. జీవితం అంతా అంతే, వాళ్ళ కప్పు మన కప్పు మీదే పడుతూ ఉంటుంది. పక్కోడి కప్పులన్నీ మన కప్పు మీదే పడుతుంటాయి, పక్కోడి విషయాలన్నీ మన కప్పులోనే పడుతుంటాయి. ఈ కప్పు ఏమన్నా అర్థమైందో నేను చెప్పే కప్పు? సో నోబడీ కెనాట్ బి డ్రైవ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని ఎవరు డ్రైవ్ చేయకూడదు, నువ్వే చేయాలి. ఒక విషయం కూడా మనల్ని డ్రైవ్ చేస్తుంది అప్పుడప్పుడు. ఒక కష్టం డ్రైవ్ చేస్తుంది, ఒక ఇష్టం డ్రైవ్ చేస్తుంది, ఒక వస్తువు డ్రైవ్ చేస్తుంది. ఒక అమ్మాయో అబ్బాయో డ్రైవ్ చేస్తుంటారు, ఒక దొంగ డ్రైవ్ చేస్తుంటాడు. మనం వస్తువులు ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, లైఫ్ను మాత్రం నువ్వే డ్రైవ్ చేయాలి. నీ కంపెనీ ఎవరైనా డ్రైవ్ చేయవచ్చు, నీ లైఫ్ నువ్వే డ్రైవ్ చేయాలి. సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు, డ్రైవింగ్ నువ్వే చేయాలి. అరే నువ్వు నడిపే కారే రైట్కు తిప్పుతూ ఉంటే అది లెఫ్ట్కు పోతుందంటే రైటా రాంగా? మరి నువ్వు అనుకున్నవి ఒకటైతే ఇంకో వైపు పోతున్నావు అంటే నువ్వు రైటా రాంగా? రాంగ్. అది కూడా రాంగా రైటా అని ఆలోచిస్తున్నావు అంటే అసలు నువ్వు ఎడిపోతున్నావు నాకు అర్థం కావట్లా. వేర్ ఈస్ ద రాంగ్? యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్ డ్రైవింగ్, బట్ యువర్ ఎక్స్టర్నల్ వర్కింగ్ ఈజ్ టు లెఫ్ట్ డ్రైవింగ్, గోయింగ్ నాట్ డ్రైవింగ్. ఒక్కోసారి మన అవమానాలు కూడా మనం డ్రైవ్ చేస్తుంటాయి. ఎవరు అంటారు నీ బాడీ లాంగ్వేజ్ని, నీ హెయిర్, నీ నెక్, నీ కళ్ళు, నీ ఏదో నీ పుట్టిన పుటక, నువ్వు పుట్టిన కులం, నీకున్న డబ్బు, లేదా నీ చదువునో నిన్ను భలే డిగ్రేడ్ చేస్తూ మాట్లాడతారు. అవి కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. లైఫ్ అంటే అదే. గెలిచినప్పుడు కొట్టిన చప్పట్ల కంటే ఓడినప్పుడు వినిపించే మాటలను గనక జాగ్రత్తగా డ్రైవ్ చేయగలిగితే వాడికి కొట్టిన చప్పట్లు నీకు కూడా కొట్టేదాకా వస్తుంది. ఇలా ఇలా ఇలా. ఖమ్మం దగ్గర ఒక అమ్మాయి ఉంది, నాకు కౌన్సిలింగ్ వచ్చింది ఇంపాక్ట్ వల్లనే. చూసి వాళ్ళ నాన్న చనిపోయినాడు. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండంగా. చక్కటి కుటుంబం, ఒక సమాజంతో ఎక్కువ పని లేకుండా వెగీలుగా లేని కుటుంబం. ఒకటే అమ్మాయి. అమ్మ, తండ్రి ఏదో కొన్ని అనారోగ్యాల కారణంగా తండ్రి చనిపోయాడు బాబు. అసలు సమస్య అప్పుడే మొదలైంది ఇంట్లో. వాట్ నెక్స్ట్? నేను అందుకే గత సెమినార్లో కూడా చెప్తాను, మా ఆవిడికి కూడా చెప్తా, హే నేను ఈరోజు ఆగిపోయా, ఈ భూమి మీద నాకు పని అయిపోయింది, మరి నువ్వు ఎట్లా అని అడుగుతుంటా. నువ్వు అలా అన్న మాకు ఎప్పుడు అంటుంటుంది. అలా అన్నకు కాదు, నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, ఏదైనా జరిగితే నువ్వు ఎలా అని అడుగుతా. వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు లేరు, నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ అని అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ అని అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ వీక్నెసెస్ ఏంటి? చేయగలవా, చేయలేవా? నడపగలవా, నడపలేవా? పరిగెత్తగలవా, పరిగెత్తలేవా? నేను శారీరకంగా చచ్చిపోయాను, నువ్వు మానసికంగా చచ్చిపోతే నాకంటే ముందు నువ్వు చచ్చిపోయిన దాంతో సమానమని నా భార్యకి చెప్తుంటా. వేర్ ఈజ్ ఫైట్ టు మీ అండ్ మై వైఫ్ ఓన్లీ వన్ దీస్ థింగ్స్. ఇక్కడే చెప్తుంటా నా భార్యకి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ మై సన్ ఆల్సో, అరే సపోజ్ నేను లేననుకో, హౌ యూ విల్ డ్రైవ్ ద ఫ్యామిలీ? ఓన్లీ వన్ సన్. చెల్లిని చూడాలా, అమ్మని చూడాలా? అర్థమైంది నాన్న? అట్లా అనక నాన్న, అయింది అనుకుందాం రా. హూ కెన్ డ్రైవ్? యు ఆర్ ద నెక్స్ట్ డ్రైవర్ టు అవర్ ఫ్యామిలీ. వాట్ ఈస్ ద థింగ్స్? నీ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి? నీ ఏజ్ లేదు, అనుభవం లేదు, ఇన్కమ్ లేదు, వాట్ టు డూ? దెర్ ఈజ్ ఎనీ ప్లాన్ టు యూ? నాన్న ఇప్పుడు ఆలోచించు. మీలాంటి యూత్ నా దగ్గరకు వస్తుంటారు ఇట్లా విని. అప్పుడు కూడా నేను అడిగేది అదే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళ పరిస్థితులను బట్టి అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను డ్రైవింగ్ నేర్పడం ఇష్టం, నాకు లైఫ్ డ్రైవింగ్ నేర్పడం ఇష్టం. ఎప్పుడు ఒక ఆడపిల్లకి డ్రైవింగ్ నేర్పిస్తే తండ్రి బాగుంటాడు, తెలుసా మీకు? మొగుడు బాగుంటాడు లేదో నాకు తెలియదు. లైఫ్లో ఆడపిల్ల డ్రైవింగ్ నేర్చుకుంటే, కార్ డ్రైవింగ్ గురించే నేను చెప్పేది, లైఫ్ బాగుంది. తండ్రి భయంతో అమ్మ యాక్సిడెంట్ అయింది, వద్దు అని ఆపాడు. వెళ్ళిపోయింది, నేర్చుకుంది. తండ్రికి చెప్పకుండా కాన్ రాకుండా.
ఒకరోజు ఇంట్లో సడన్గా నాన్నకి హార్ట్ పెయిన్ వస్తుంటే ఎట్లా వేసుకొని పోయింది కింద కారులో పోయింది. ఉషాములపూడి ఆసుపత్రికి పోయింది, చేర్చింది, బతికించుకుంది, తీసుకొచ్చింది, అయిపోయింది. నాన్న మాట్లాడుతున్నాడు, అవునే మర్చిపోయాను, మొన్న నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకుపోయినారే, అంత అర్ధరాత్రి ఎట్లా చేసినావే నువ్వు, అన్న కూడా లేకుండా. నేనే నాన్న. ఎలా తల్లి? నేనే డ్రైవ్ చేశాను నాన్న. ఎలా తల్లి? నువ్వు వద్దన్నప్పుడల్లా తొందరగా నేర్చుకోవాలని ఫీలింగ్తో కారు కూడా చేసుకున్నాను నాన్న. నా బంగారం గదే, నా బంగారం గదే, నా ముద్దు బిడ్డ గదే. దశరథుడు రాముడికి నేర్పాడు తండ్రిగా, వశిష్ఠుడు నేర్పాడు గురువుగా. ఇది చాలక విశ్వామిత్రుడు ఎంటర్ అయ్యాడు. వీడు ఒక ప్రయోజకుడు రా, ఈ రాక్షస యుద్ధానికి యజ్ఞభగ్నం కాకుండా ఉండవలసిన యోధుడు ఒకడు ఉన్నాడు అని ఎతుకుతుంటూ పోయి రాముని పట్టుకొని వచ్చి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించి ఒక గురువే సహజంగా ఆయన యజ్ఞయాగాలు చేసుకుంటూ రాముని కాపలాగా పెట్టాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఒక తల్లిదండ్రులకి ఏదైనా ఆపద వస్తే దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన నుంచి నాకు నా కొడుకు నా కూతురు ఉన్నారన్న ధైర్య స్థితికి చేరుకోవాలా మీ బిడ్డల వల్ల, మీ తల్లిదండ్రులు. ఇది కొడుకుని చూస్తే తల్లి గుర్తుకు రావాలా, తండ్రి గుర్తుకు రావాలా. ఈ నా కొడుకు ఎందుకు పుట్టాడు రా దొంగ నా కొడుకు అనుకునే టట్టు ఉండకూడదు జీవితం. నాకు ఈ కొడుకు పుట్టాడు, ఈ నా కొడుకు నాకు అదృష్టం, ఈ దొంగ నా కొడుకు నాకు ఎందుకు పుట్టాడు అన్నట్టు ఉండకూడదు. ఎందుకు ఇలా చెప్తూ ఉంటానంటే, ఎదురు చూస్తూ ఉంటానన్నా నేను. ఎన్నో విషయాలు, ఎంతోమంది, ఎన్నో తల్లిదండ్రులు వాళ్ళ జీవిత వ్యధలను చెబుతూ ఉంటారు. అమ్మాయి పాపం తండ్రి చనిపోతే ఎలా ఈదాలో తెలియలా, మెల్లగా కష్టపడి ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంది ఆ ఖమ్మం అమ్మాయి. కాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంధువులలో ఒక ఆయన వాళ్ళ అమ్మని మెల్లగా హెరాస్ చేయటం మొదలుపెట్టాడు. ఒక స్త్రీని చూడగానే సమాజం జనరల్గా ఒక సెక్సువల్ అట్రాక్షన్స్ చేయటము, ఏదో నీకు జీవితానికి నేను తోడుంటాను, పోయినోడు పోయాడు కదా ఇలా ఏడిపిస్తాం. ఒప్పుకోనందుకు అమ్మ కలిసిన ప్రతి చోట అవమానపరచడం. ఏం చేసిందో అందుకే పోయాడు, ఏం కలిపెట్టిందో అందుకే పోయాడు. సైలెంట్ అంటే ఆడు అడిగినందుకు ఒప్పుకోనందుకు వీడు వాళ్ళ అమ్మని విపరీతంగా టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఆమెకు సంబంధం లేనివి, అసలు ఏమీ చేయలేదు, బయట ప్రపంచం తెలియదు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కూతురు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంది. హైదరాబాద్ నుంచి ఖమ్మానికి పోయినప్పుడల్లా, అమ్మ నా లైఫ్ ఇట్లుంది అట్లుంది. కూతురికి ఏం చేత అవుతుంది, తల్లితో పాటు ఏడవడం చేస్తూ ఉంది. అలాంటి అమ్మాయికి ఇంపాక్ట్ అనేటువంటి ఒక యూట్యూబ్లో చూసిన వీడియోల వల్ల నాతో చెప్పుకుంది అమ్మాయి. తనను తను ఇన్స్పైర్ చేసుకొని, తనను తను ప్రేరణ చేసుకొని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని, ఆ అవమానాలను ఆ అన్నోడికి మళ్ళా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో విపరీతమైన కాంక్షతో విద్యను అభ్యసించి చదివి ఇప్పటికీ హైదరాబాదులో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ తల్లిని హైదరాబాదు షిఫ్ట్ చేసుకొని ఆ గాడిదకి, ఏ గాడిదకి, ఖమ్మం గాడిదకి ఇక్కడి నుంచి సమాధానం పంపించే విధంగా ఆర్థికంగా ధైర్యంగా తన స్వశక్తితో ఎదిగి తన యొక్క వివాహాన్ని తను జాగ్రత్తగా తల్లి యొక్క ప్రేరణతో ఎన్నుకొని చేసుకొని ఆ మగాడితో ఆ ఊరికి పోయి ఆ గాడిదని ఫంక్షన్కి పిలిచి, ఇదిరా మా అమ్మ లైఫ్, ఆ అమ్మకి నేనున్నాను రాని మాటలు లేని ఒక ప్రదర్శన చేసింది అమ్మాయి. అవమానం, దిస్ ఇస్ ద లెసన్ ఆఫ్ ద లైఫ్. ఆకలి ఒక లెసన్, పెయిన్ ఒక లెసన్, మనని తిట్టేవాళ్ళు ఒక లెసన్. పిల్లలకి గెలవటం నేర్పుతున్నాం, ఓడిపోతే తట్టుకోవటం కూడా నేర్పాలా. అప్పుడే లైఫ్ అంటే ఏందో అర్థమవుతుంది. అనుకున్నవి అనుకున్నట్టు అయితే లైఫ్ జరగడం పెద్ద లక్షణం కాదు. అనుకున్నది అవ్వనప్పుడు కూడా మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వటానికి ఇంక ఎంత పోరాడాలి, ఎలా పోరాడాలని ప్రయత్నించడమే ఒక జీవిత సత్యం. అందుకే మనం ఇంపాక్ట్లో విన్నా, రామాయణ భారత భాగవతాలు విన్నా, మన లైఫ్ను మనం డ్రైవ్ చేయటమే ఫైనల్ అండి. అమ్మాయి నైనా గారు చెప్పినా, జేడీ గారు చెప్పినా, గంపా గారు చెప్పినా, జేడీ సార్ గారు, నేను ఎవరు వచ్చి చెప్పినా మీ లైఫ్ని మీరు ఎలా అచీవ్ అవ్వాలి, మా గోల్ అది. మీరు పాకిస్తాన్ మీదకి పోయి బాంబులు ఎప్పుడు వేస్తారని మేము ట్రైనింగ్ చేయట్లా.
మా ట్రైనింగ్ అంతా ఏంటయ్యా అంటే హౌ టు బీ విత్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్, హౌ టు స్టాండ్ ఫర్ యువర్ లైఫ్ బై యువర్ సెల్ఫ్. అంటే మీ లైఫ్ని మీరు డ్రైవ్ చేయడానికి ఏం కావాలి? మీతో ఉన్న ఆయుధం ఒకటేనండి, మనస్సు. ఏంటండి? మనస్సు. ఆ మనస్సు డిజైన్ చేసుకోవాలి బాగా. ఒక చెక్క ఇచ్చామనుకోండి, భలే చెక్కేస్తారు మీరు, శిల్పిలు అయిపోతారు మీరు. ఒక పెన్ను పేపర్ ఇచ్చామనుకోండి, ఏదో రాసేస్తారు, కవి అయిపోతారు. ఏదో ఒక బ్రష్ పెయింట్లు ఇచ్చేసి, ఒక పేపర్ ఇచ్చేసి భలే బొమ్మలు వేసేస్తారు. కానీ దేవుడు ఒక జీవితం ఇచ్చి దానికి ఒక మనసు ఇచ్చి చెక్కుకోరా అంటే అటు ఇటు చూస్తారేంటి? ఎట చెక్కుకోవాలని అడుగుతారేంటి? హూ కెన్? మీ లైఫ్కి మీరే శిల్పి. ఆ శిల్పికి ప్రాణం పోయండి, ఆ మనసుకి ప్రాణం పోయండి. ఎప్పుడైతే నువ్వు ప్రాణం పోయటం మొదలు పెడుతూ ఉంటావో ఈ అవమానాలన్నీ కూడా మంచి సన్మానాలుగా మారతాయి. అందుకే నిన్ను నువ్వు సన్మానించుకోగలగడం నేర్చుకోవాలి, అవమానాలను మర్చిపోగలుగుతావు. అప్పుడప్పుడు అనుకోండి కాస్త, నేను బాగున్నాను, బతికున్నాను, నేను చేయగలను, సాధించగలను, నా వల్ల అవుతుంది, నాతోనే అవుతుంది నా పని, నా వల్లనే అవుతుంది అనుకో 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 అనుకో. ఎవరంటారు? అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను అసలు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వను. ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తా అంటే వాడికి వాడే ఇన్స్పైర్ అవ్వటానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇస్తా. నీకు నేను డబ్బు ఇవ్వను, నువ్వు డబ్బు సంపాదించుకునే చెప్తా. నీకు నేను ధైర్యం ఇవ్వను, నీ ధైర్యాన్ని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తా. ఎట్లా? అదే గురువు అంటే, అదే మెంటర్ అంటే. మెంటర్ మీ గురువు ఒక సన్మార్గకర్త లైఫ్లో. సాధారణ జీవితం నాది. నాకు ఒక గురువు దొరికారు, రిషి ప్రభాకర్ గురూజీ గారు. ఆయన టార్చ్ లైట్ అంటారు, ఫెడ్ లైట్లే వేసాడు, పరిగెత్తురు ఆయన. ఒక్కొక్క గురువు ఒక్కొక్కడికి అట్లా దొరుకుతాడు, పూర్వజన్మ సుకృతం ఏమో తెలియదు. అదే నన్ను సన్మార్గంలో పెట్టింది. నా లైఫ్ నేను డ్రైవ్ చేయడానికి అనుకూలమైనటువంటి ఒక స్థాయి, స్థితి, స్తోమత ఇచ్చింది. అందుకనే మీరు మాట్లాడడం గొప్ప కాదు, మాట్లాడకపోవడం తప్పు కాదు, బ్యాలెన్స్గా మాట్లాడడం గొప్ప. మీరు జీవితంలో కష్టాలు రావడం తప్పు కాదు, ఏదో గెలుపులే ఉండడం గొప్ప కాదు. గెలుపు వచ్చినా, నష్టం వచ్చినా, ఓటమి వచ్చినా తట్టుకోగలిగే స్థితి, స్థైర్యము, ధైర్యము, ఓపిక, ఆ తత్వం మీలో ఉండాలి. జ్ఞానం అదే చూపిస్తుంది. అర్థము నీ ముఖంలో ఏముందో చూపిస్తుంది, జ్ఞానం నీలో ఏముందో చూపిస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా? యు బీ విత్ నాలెడ్జ్, యూ కెన్ సీ యువర్ ఇన్నర్నెస్ ఆఫ్ ద లైఫ్. మీరు గ్రంథంతో ఉండండి, ఈ రోజుకి ఇది నా గురువరి. ఆ పుస్తకం తెరువు, ఒక పేజీ చదువు, ఒక లైన్ చూడు, ఒక అక్షరం చూడు, ఒక శబ్దం చూడు, 2 శబ్దాలు కలుపు, 3 లైన్లు కలుపు, 6 లైన్, ఒక పేరా చదువు, కళ్ళు మూసుకొని కూర్చో. ఇట్ కెన్ బి ఎన్లైట్ యూ, నో డౌట్ ఎట్ ఆల్. నేను గురువుతో ఉండేవాడిని, ఆయన బాగా చెప్తాడు, కానీ ఎందుకు ఆయన పాపం సిగరెట్లు వదలేకపోయాడు. సాయంత్రానికి సిగరెట్ తాగుతుంటాడు. నేను ఆయన చూసి సిగరెట్ తాగలా, ఓహో ఎంతోళ్ళైనా కొన్ని వదలలేరన్నమాట వాసనలు అని తెలుసుకున్నా. అంతే, ఇంకైపోయింది. కానీ నేను ఆయన దగ్గర గురుతత్వాన్ని వదలలేదు, ఇప్పటికీ నా గురువే, నో డౌట్. అది ఆయన విషయం. పరమేశ్వరుడు శంకరాచార్యుని అవతారంలో శిష్యులకు జ్ఞానోదయం కలిగించడానికి ఒక ముంత కళ్ళు దాగి అలా నడుస్తున్నాడు. శిష్యులు 4 చూశారు, అన్నీ చెప్తాడు, ఆయనే తాగినాడు, మనం తాగితే ఏమైద్దరా, పోయి కళ్ళు ఎత్తినారు, తాగి ఆయన సవ్యంగా నడుస్తుంటే అందరూ ఊగుతూ నడుస్తున్నారు. అరే ఆయన సీసము ఇనుము కమ్మరి చేస్తూ ఉంటే అది తాగి గరళంలో పరమేశ్వరుడు విషయాన్ని ఉంచుకున్నట్టే ఉంచుకోగలిగిన కలియుగ ఆదర్శ శక్తివంతుడు ఆదిశంకరాచార్యుడు. మీరందరూ అది స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. ద ఆదిశంకర వాట్ సేస్ ఈజ్ ద హైయెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆయన మాట్లాడిన మాట, నడయాడిన విధానము, గెలిచిన విధానము, అంచెలంచెల కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆయన చేసిన పాదయాత్రలో ఎవరెవరితో ఏం మాట్లాడాడో మీరు కనుక చదవగలిగితే, వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే నీతోనే మాట్లాడుతున్నట్టు, నీకోసం ఆయన పుట్టినట్టు, నీకే ప్రేరణ కలిగిస్తున్నట్టు ఉంటాయి కొన్ని. అంత ఈజీ కాదు నీకు ఈ సంస్కృతి. నువ్వేదో పొరపాటున ఇండియాలో పుట్టావు బై బ్యాడ్ లక్. అదేంటి స్వామి అట్లా అన్నావు? ఎందుకంటే మీ దేశము, మీ భరతమాత విలువ మీకు అర్థం కావాలంటే వేరే దేశంలో పుట్టాలా మీరు. మీ దురదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ పుట్టారు. ఇక్కడ పుట్టి ఇక్కడ విలువ తీసుకునే దమ్ము, ధైర్యము ఈరోజు భారతదేశంలో చాలామందికి లేదు. ఇది సగర్వంగా చూస్తున్న వీడియో కొన్ని కోట్ల మందికి కూడా అర్థం అవడానికి చెప్తున్నా.
అంతటి పోపు ఈ భారతదేశంలో అడుగుపెట్టి ఎయిర్పోర్ట్లో దిగ్గానే తన నుదిటిని భూమి మీదకు ఆనించి, ఇది కర్మభూమిరా, ఇది భరత భూమిరా, నేను ఎత్తిన అవతారం ఏదైనా మనకంటే ముందు ఉన్న ధర్మం పుట్టి ధర్మం వెలిగిన భూమి రాని, అతని చేతిలో బైబిల్ ఉన్నా తన నుదిటిని మాత్రం భరతమాత కాళ్ళ దగ్గర పాదాక్రాంతం చేసిన చరిత్ర పుట్టిన భారతదేశం. ట్రై టు అండర్స్టాండ్. అందుకే మీకు అర్థం కావు ఇక్కడేమి. ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో జైల్లో భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తున్నారు. అరే, ద లైఫ్ లెసన్, ఓన్లీ వన్ బుక్ ఇన్ భగవద్గీత. దెర్ ఈజ్ నో అనదర్ బుక్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బుక్, ద సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఆఫ్ భగవద్గీత. అవన్నీ దాని నుంచి పుట్టినయే. నేను మాట్లాడే మాట నాకెవరు కృష్ణుడు చెప్పినవే. నాకేమన్నా కృష్ణుడు కలుస్తాడా, నేను కలుస్తానా? ఆయన చెప్పింది నిలబడిపోయింది, ఆయన చెప్పింది సాగుతుంది, ఆయన అన్నవి అయిపోతున్నాయి. ఆలోచించుకోండి. యు ఫీల్, కనీసం ఇప్పుడన్నా ఫీల్ అవ్వండి. ఇవాళ హాయిగా నేను మాట్లాడుతున్నా, కూకడపల్లిలో బయలుదేరి ఇక్కడ దాకా వస్తున్నా, నాకు నా స్వేచ్ఛ చచ్చిపోలేదు. ఎంతమంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేస్తే భారతదేశం, భరతమాత తన ఉక్కు సంఖ్యల నుంచి బయటకు వచ్చి తన ధర్మంలో ఉన్న తన బిడ్డలను కాపాడుకుంటూ ఉందో ఈ రోజున. భగత్ సింగ్ ఒకరోజు వాళ్ళ అమ్మకు బాగలేదని ఇంటికి వస్తాడు. ఎక్కడో ఉంటాడు అజ్ఞాతంలో, బ్రిటిష్ వాళ్ళకు దొరకకుండా. అర్ధరాత్రి ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ప్రజా సంచారం లేని సమయంలో వస్తారు కుటుంబం కోసం. సో వాళ్ళ అమ్మ లెగిసి చూస్తుంది భగత్ సింగ్ని. అరే, ఏమి ఇప్పుడు వచ్చినావు? లేదమ్మా, మీకు బాగలేదని తెలిసింది, అందుకు చూడాలని తపించి వచ్చాను. తప్పు చేస్తున్నావు. ఈ తల్లి గుర్తుకొచ్చిందా నీకు? ఒక పక్కన భరతమాతకు ఉక్కు సంఖ్యలేసి శూలాలతో పొడుస్తూ ఉంటే ఈ తరుణంలో నీ తల్లి గుర్తుకొచ్చిందా అని చెప్పిన గొప్ప మాటలు ఆ తల్లి ఆ బిడ్డకు పోస్తే ఉక్కు తాడుని తన మెడకు తను తగిలించుకొని ప్రాణాన్ని విడిచిన వీరోచితమైనటువంటి దేశ భరతమాత ముద్దు బిడ్డ. ఎవడో నలుగురు చెప్పిన మాటలకు రాలేదండి. ఎంతోమంది మనకు తెలియని చరిత్రల వెనక బాచీలు పగిలేటట్టు కొట్టించుకొని రక్తాలు కారి ప్రాణాలను అర్పిస్తే ఆ వెలుగుల మధ్య మనం నడుస్తున్నాం ఇవాళ. జోహార్. నీవు పుట్టిన భూమి ఎంత గొప్పదంటే నువ్వు క్యాలిక్యులేట్ కూడా చేయలేవు. నీ వల్ల కాదు, నీ నాలెడ్జ్ చాలదు రాస్తానికి, చదవడానికి, అనుభవించడానికి. అటువంటి గొప్ప జీవితం మీది. పే ఫార్వర్డ్. నువ్వు ఈ దేశానికి భారం కాకూడదు, అది నా తపన. అయితావా, విలువగా మారు, లేదా మౌనంగా కూర్చో. నా దేశాన్ని గెలికే హక్కు నీకు లేదు, నా దేశం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. కుదిరితే సెలబ్రేట్ చేసుకోలేదో మూసుకొని పొనుకో. నువ్వు ఇక్కడ ఉంటా, నా డబ్బు తింటా, నా గాలి పీలుస్తా, మాట్లాడే కుక్కలకు కూడా ఇది సమాధానం. నౌ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కసారి నీ సమస్య ముందు నా దేశాన్ని పెట్టుకో, నీ సమస్య చిన్నదైపోతుంది. చందమామంత వెలుగు వస్తుంది నీ జీవితంలోకి. అరే, ఇలాంటి జీవితానికి, ఇలాంటి దేశంలో పుట్టినందుకు, నా దేశానికి ఆనాడు లేని నేను ఈనాడు ఏం చేస్తే నా భరతమాత ఆనందపడుతుందో ఒక్కసారి ఒక్క రాత్రి నీ మనసును ప్రశ్నించుకో. నథింగ్. నీ దేశానికి నువ్వేమీ ఇవ్వట్లా తెలుసా మీకు? నువ్వు నేను ఇంకా ఏమి ఇవ్వాలా? ఇచ్చే అవకాశం, అదృష్టం లేకుండా పోయింది. ప్రాణం ఇవ్వలేము, అవసరమే లేదు. నీ ప్రాణమే అవసరం లేదు మాకు. ప్రాణం ఇస్తే వచ్చే స్వతంత్రత ఎప్పుడో వచ్చేసింది. పోరాడాల్సిన అవసరమూ లేదు. ఒక్కటే చేయండి, నాశనం చేసే పనులు ఏం చేయకండి. ముఖ్యంగా ఈ సంస్కృతిని నాశనం చేయకండి. ఇక్కడ పుట్టిన ఆడబిడ్డ భరతమాతతో సమానం. ఎక్కడ కనిపించినా నువ్వు కట్టుకున్న పెళ్ళాం కూడా నీ పడక గదిలో వచ్చి నీ యొక్క వంశ ఉద్ధారణకు కనడానికి పనికి వచ్చే ఒక శరీరమేమో కాన్నాయనా, నీ జీవితంలోకి వచ్చినంత మాత్రం అది కూడా ఉదారంగా దొరికి దాన్ని ఒక వ్యసనానికి వాడుకునేటువంటి శక్తి కాదది. అలాంటి స్త్రీమూర్తిని స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, అధికారులు ప్రధానంగా గౌరవించడం ప్రారంభించండి దయచేసి. మాట్లాడడం మార్చండి ఆడవాళ్ళతో, చూడటం మార్చండి ఆడవాళ్ళ వైపు, సరిగైన చూపుతో చూడండి. మిమ్మల్ని చూస్తుంటే మీ చూపు వాడు చూసినప్పుడు హీ ఈజ్ వాంట్ టు డూ సంథింగ్ హెల్ప్ టు మీ అనిపించేటట్టు ఉండాలా. ఈ నా కొడుకు చెడుగా చూస్తున్నాడు అనిపించేటట్టు ఉండకూడదు.
సీతా అమ్మవారి ముఖం లక్ష్మణుడు చూడాల. ఆమె యొక్క మెట్టెలు ఏవో పార్టీలు చూసి ఇది మా అమ్మది, మా సీతమ్మది అన్నాడు. ఆయన జన్మాంతం వదిన గారి యొక్క పాదాలు చూశాడు కానీ ముఖం చూడాల. ఆ చరిత్ర ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు ఏదో మా పాదాలు చూసినోడు మంచోడు, ముఖం చూసినోడు చెడ్డోడని కాదు. నువ్వు అలా రాంగ్గా మాట్లాడితే మేమేం చేయలేం. ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎగ్జాంపుల్. ఎస్, ఈ ప్రపంచం అందమైంది చూడు, అంతే. కోరుకోకు, వెంబడించకు, హింసించకు, నలపకు, పువ్వులు నడిపినట్టు నలపకు. ఒక్కసారి అందంతో గడిపి చూడు, నీ జీవిత అందం పరిమళిస్తుంది. నీ జీవితం ఆ అందంతో ఉన్నప్పుడు నీ విలువ పెరుగుతుంది. చాలామందికి తెలియదు భాగస్వామి యొక్క శక్తి. అందుకే ఆడపిల్లల్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, మంచిగా మాట్లాడదాం, వీలైతే సహాయం చేద్దాం, లేదా మౌనంగా ఉందాం. చులకనగా మాట్లాడకండి, హేళనగా మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడకండి, చీదరించుకోకండి. ఆడది కదా అన్న ఒక డిగ్రేడెడ్ వర్డ్ వాడకండి. అది తలుచుకున్న రోజున పరాశక్తి కూడా చాలదు. అందుకు కదా మొగుడిని 36 ముక్కలు చేసి డ్రమ్లో పెట్టేది, ఊరక కాదుగా. ఎక్కడో ఏదో జరిగితేనే ఇది జరుగుద్ది. జరిగింది మాట్లాడుతున్నాం కానీ ఇది జరగడానికి కారణం మాట్లాడట్లా ఎవడు కూడా. ఎక్కడో ఒక ఆడదొండ ఉంటుంది, ఏదో కామ కోరికల్లో పడిపోయి తప్పు చేసి ఉంటుంది. నేను దాన్ని తప్పు పడ్డట్లా. జరిగిన ప్రతిదీ ఆ తప్పుతోనే జరగల. సో ట్రై టు అండర్స్టాండ్. మీ జీవితాన్ని భారంగా కాకుండా బాధ్యతగా డ్రైవ్ చేసే ఒక బాధ్యతాయుతమైన డ్రైవర్ మీ లైఫ్కి వచ్చాడు. వాడిని జాగ్రత్తగా కాపాడండి. చెడు వ్యసనాలకు పోకండి. స్త్రీలు పక్కదారి తప్పకండి. నెక్స్ట్ జన్మలో చూద్దాం అందగాడి గురించి. ఈ జన్మకైతే ఈ అందగాడే. ఇప్పుడు డ్రమ్ములో పెట్టి ఈ జన్మలోనే అందగాడు కావాలంటేనే క్రైమ్ అవుతుంది. నెక్స్ట్ జన్మలో వాడిన మూడు కావాలంటే తప్పులేదు. ఇవాళే కావాలా, రాత్రికి వేసేయాలా అనే లవర్తో మొగుడిని ఇప్పించేస్తే కేసులుగాకేమవుతుంది? ఏం చరిత్రే. ఏం భయపడేది ఏం లేదు నండి. ఏమవుతుంది? మా ఇంటి దగ్గర నలుగురు పోలీసులు వచ్చి కూర్చుంటారు. లేకపోతే సత్యం చెప్పిన వాళ్ళు అందరూ దెబ్బతిన్నారు పాపం. మరి ఏం కావాలని? సో ఈ భరతమాతకు ముద్దు బిడ్డగా బ్రతకమంటున్నా, ముద్దు బిడ్డగా బ్రతకమంటున్నా. బికాస్ నువ్వు ఇక్కడ పుట్టావు, నీ బాధ్యత. ఇక్కడ పుట్టావు, అనుభవిస్తున్నావు, నీ బాధ్యత. ఇక్కడ పుట్టావు, హక్కులు పొందావు, నీ బాధ్యత. రైట్స్ అంటున్నావు, రెస్పాన్సిబిలిటీ మర్చిపోయావు దేశంలో. యు ఆర్ టాకింగ్ ఆల్వేస్ అబౌట్ ద రైట్స్, బట్ బిఫోర్ దట్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ కంట్రీ. బా, ఇవాళ యూత్కి మనం నేర్పాల్సింది అది. స్కూళ్ళన్నీ పాఠాలు, ర్యాంకులు, మార్కులు, సర్టిఫికెట్లు, ఉద్యోగాలు, జీతాలు, శ్మశానాలు. ఏం లేదు సాధించింది అందులో, ఏం లేదు అందులో సాధించింది. ఒక్కొక్క ఆమె చెబుతుంది మా కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడు అని. మన ఊర్లో తల్లికి అన్నం పెట్టందు కూడా నీ కొడుకు అని తల్లి అని చెప్పిన. నో అండర్స్టాండ్. చదువు జీతాన్ని ఇస్తుందిరా, సంస్కారం జీవితాన్ని ఇస్తుందిరా. హూ కెన్ ట్రైన్ ద సంస్కార? తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత సమాజము, తర్వాత ప్రకృతి. 5 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లెర్నింగ్. 1 ఈజ్ అమ్మఒడి, 2 కుటుంబం, 3 విద్యాలయం, 4 సమాజం, 5 ప్రకృతి నేర్పుతుంది. కూర్చోవాలా చెట్టు కింద కాసేపు, చూడాలా. అక్కడ ఏవో చీమలు పోతుంటాయి, ఇక్కడ పక్షులు ఉంటాయి. ఒక చిన్నది ఏదో తెచ్చి దాని పిల్లలకు పెడతా ఉంటుంది. నువ్వు చూస్తే అబ్బో మా అమ్మ కూడా ఇట్టు పెట్టుంటుందో అని అనుకోవాలి. అది కూడా ఒక లెసనే. ఇంకొకటి తల్లి ముసలిదైపోయి చెట్టు మీద కూర్చొని పక్షి. ఆడ చిన్న పక్షి ఒకటి వచ్చి వాళ్ళ అమ్మకి ముసలి తల్లికి ఏవో పెడతా ఉంటుంది. ఓహో మా అమ్మకి నేను ఇటు పెట్టాలేమో అని తెలుసుకోవాలా. అదే ప్రకృతిలో నేర్చుకోవడం అంటే. అంతే, ఇంతకంటే ఇంకేం లేదు. చీమ తనకంటే ఒక 30 రెట్లు 40 రెట్లు బరువు మోస్తుందంట. అది నేర్చుకోవడం ప్రకృతి నుంచి. ఇందాక అమ్మాయి చెప్పింది నైనా గారు, ఓసరి వెళ్ళి అవసరానికి రంగులు మారుస్తుంది, మనిషి ఎప్పుడు మారుస్తానే ఉంటాడు అని. సీ ట్రై టు అండర్స్టాండ్. ప్రకృతి నేర్పుతుంది మనకి. మా గురువులు నేర్పారు మాకు. ఒక రోజల్లా ప్రకృతిలో ఉండమని పంపిస్తారు మౌనంగా. మీ ముఖంలో మీ పెదాల పైన 2 ఉండాలంట. ఒక మంచి మహానుభావుడు చెప్పాడు. ఒకటి ఎప్పుడు స్మైల్, 2 సైలెన్స్. ఆ సైలెన్స్ ఎందుకు అంటే మౌనం. బాగానండి, నిశ్శబ్దం వేరు, మౌనం వేరు. మౌనం అంటేనేమో మనసుది, నిశ్శబ్దం అంటే మూతిది, గొంతుది. మాట్లాడేవంటానంటే వాడు మూసుకుంటాడు, లోపల అనుకుంటాడు నన్ను మూయమంది ఇది ఎందుకు తెలిసిందని. అంటే మౌనం మనసును ఆపేస్తుంది. కాసేపు నీ మనసుని ప్రకృతితో ఉంచమన్నాడు మౌనంలో. అది అలవాటు చేసుకో. కొంచెం స్మైల్ అంటే నవ్వుతనం, చిరుతనం,
ఆహ్లాదతనం, ఆనందతనం, సంతోషతనం ముఖంలో కనిపించాలా. ఎప్పుడు చూసినా శ్మశానానికి పోతున్నట్టు కూర్చుంటున్నారు ఏంటో నాకు అర్థం కాలే. శ్మశానం వీళ్ళు ఆస్తి అన్నట్టు కూర్చుంటారు ఇంట్లో కూడా. ఎప్పుడు పిలుస్తావా అని చూస్తూ ఉంటారు. ఎందుకో నాకు నవ్వేవాళ్ళంటే బొగిష్టం. అమ్మ ఎక్కువ నవ్వమాకని చూతా కాదు, ఎక్కువ నవ్వితే. ఎందుకంటే నవ్వు ఏ చెడు చేస్తుంది మంచి చేస్తుంది అని ఇక్కడ నాకు నవ్వు అంటే అద్భుతమైన ఆనంద ప్రహేళిక ఆఫ్ మైండ్. ఏది వాళ్ళు లేదు. నువ్వు ఎవరినైనా కదిలిచ్చు, ప్రైమ్ మినిస్టర్ని కదిలిచ్చు, మినిస్టర్ని కదిలిచ్చు, ఎమ్మెల్యేని కదిలిచ్చు, నాయకులను కదిలిచ్చు, కుర్రలను కదిలిచ్చు. ఏందోరా ఫస్ట్ ఇయర్లో పడ్డ అమ్మాయి కంటిన్యూ కాలేదంటాడు. అమ్మాయిని అడగండి, వాడు ఏదో అనుకొని పట్టుకున్నాను గురించి, వాడు వేస్ట్ అంటది. మళ్ళీ నాకే చెబుతుంది. అర్థమైంది? లైఫ్ అంతే. ఫస్ట్ ఇయర్లో ఎస్ అంది, సెకండ్ ఇయర్లో నో అంది. ఏం చేద్దాం? కొట్టుకో తలకాయ వేసుకొని ఎక్కడికన్నా. అరే ఎప్పుడు ఎస్ అన్నమ్మా ఎవరో చూసుకుంటారా సరిగ్గా కనీసం. అంటే అర్థం నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఎస్ అనగలిగే స్థాయి గల జీవిత భాగస్వామి ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ మీ లైఫ్లోకి వస్తే మీరు సగం జీవితం సక్సెస్ అయినట్టే. గొప్ప జన్మ తల్లి ఇవ్వాలి, గొప్ప భాగస్వామి భగవంతుడు ఇవ్వాలి. ఏమన్నా అర్థమైందా? ఈ రెండు ఉన్నోడు 2 ఎద్దులున్న జట్కా బండి మీద పోయినట్టే, ఎడ్ల బండి మీద పోయినట్టే. పాపం తల్లి బాగానే గంతి, ఎవడో మొగుడో లేకపోతే పెళ్ళామో ఒకలాగా వచ్చింది. అది ఆ తల్లిని కూర్చోబెడుతుంది, ఇది కూర్చుంటుంది, ఇది బండి ముందుకు బానీరు. నాకు దగ్గరికి ఇట్లా ఆగిపోయిన బొళ్ళన్నీ జాకీ తీసుకుపోయి, ఆ కారు యాక్సిడెంట్ అయితే వాళ్ళు వస్తారు కదా లిఫ్టింగ్ వాళ్ళు, అలా నేను ఎన్ని బళ్ళు లిఫ్ట్ చేసుకుని మా సెంటర్కి వస్తున్నాను. ఆడ కూర్చుంటే 2 రోజుల తర్వాత దానికి గాలి కొట్టి రిపేర్ చేసి మళ్ళీ టైరు మార్చి రిటర్నింగ్ చేసి సెట్ చేసి మొత్తాన్ని మళ్ళీ 2 ఎద్దులు కట్టి వాడిని పంపిస్తున్నాను. పాపం వాడేమో ఆలికి చెప్పుకోలేడు, అమ్మకి చెప్పుకోలేడు. వాడికి అంత నాలెడ్జ్ లేదు పాపం. వాడికి చిన్నప్పటి నుంచి చాలా గాజు బొమ్మలాగా పెంచింది మా మమ్మీ. అర్థమైంది? వాడు అనుకోకుండా రేగి పండ్ల చెట్ల తోటలో పడ్డాడు పోయి. పండ్ల తోటే పేరుకి, కానీ ఏం తోట? ముళ్ళున్న చెట్ల తోటరా. వాడికి, నీకు కాదమ్మా, నువ్వు బాగున్నావు తల్లి. యు ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్ బికాజ్ మీరు ఇంపాక్ట్ అటెండ్ అవుతున్నారు కదా, అందుకని మీకు అన్నీ తెలుసు. కొట్టండిరా చప్పట్లేదు సరిగ్గా. జ్ఞానం ఏం చేస్తుందంటే తోటలో పడ్డాను కానీ ముళ్ళ తోటలో పడ్డానని తెలుసుకునేటట్టు చేస్తాడు. అన్ని కాయలు కోసినట్టు కొయ్యకూడదు, ఇది 2 వేళ్ళు పెట్టి జాగ్రత్తగా కొయ్యాలనే జ్ఞానం తెస్తుంది. అర్థమవుతుందా? పువ్వు గులాబీ పువ్వే, కానీ కింద వరుసగా పెట్టాడు. ఏంట్రా అవి? ఎన్ని తెలుసురా మీకు నిజంగా, నాకు అర్థమైపోయింది. వీడు దాన్ని ఇట్ట కోద్దాం అనుకుంటాడు, కుదరదు. ఆ ముళ్ళుకి ఈ మల్లుకు మధ్య వేలు తిప్పి పెట్టి కొయ్యాల. ఆ అందం కావాలంటే జాగ్రత్తగా కొయ్యాల. లైఫ్లో సుఖం కావాలా, సంతోషం కావాలా, అందరు కావాలంటే అందరిలో వచ్చే నెగిటివ్ కూడా తట్టుకోవాలి, అందరితో వచ్చే విషయాలను ఎదుర్కోవాలా. నువ్వు అన్నావు గురూజీ నాకు నచ్చలేదన్నావు, సరే వదిలే. సుధీర్ నచ్చలేదన్నావు, వదిలే. రామ్తో నచ్చలేదన్నావు, వదిలే. నెక్స్ట్ నీ టార్గెట్ గంపగారు నచ్చలేదన్నావు, వదిలే. అందరినీ నచ్చలేదన్నావు, మరి ఎక్కడికి పోతావరా అని అడుగుతున్నా. నాకు కూడా నేను నచ్చట్లేదన్నావు, సావు, హాయిగా ఉంటుంది ఇంకా. అరే నచ్చలేదు 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 ఏముంటుందిరా చేతిలో? అసలు నచ్చకపోవటానికి అక్కడ ఏముందని రా? నువ్వేదో అనుకున్నావు, అది లేదు కాబట్టి నచ్చలా. నువ్వు అనుకుంది ఉండాలనుకోవద్దు నాన్న, అక్కడ ఏముందో అది నువ్వు అనుకో బంగారం. ఏమన్నా అర్థమైందిరా నా లాంగ్వేజ్? ఏమన్నా అర్థమైతే ఇట్లా సైలెన్స్గా ఉంటారా? ఓహో అర్థం కాక సైలెన్స్లో ఉన్నారు. అందుకని నేను మా క్లాస్లో కూడా చెప్పా, నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే గురవారెడ్డి గారి దగ్గర మోకాళ్ళ ఆపరేషన్. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెబుతున్నాడు ఆయన, ఎట్లా మీరు హ్యాపీగా ఉంటారని అడిగింది యాంకర్ రావేణి. ఆయన చెప్పాడు 2 మంత్రాలు చదువుతాను తల్లి అన్నాడు. ఏంటండి అని. ఐ లైక్ వాట్ ఐ డూ అన్నాడు. 2వ మంత్రం చెప్పాడు, ఐ డూ వాట్ ఐ లైక్. నేను ఆ రోజు అది నాచుకున్న బుక్లో రాసుకుని మా క్లాస్లో కూడా చెప్పేసి సార్ తప్పే ఉందిరా. ఇప్పుడు గురవారెడ్డి గారు విన్నా సంతోషమే, నా శిష్యులు విన్నా సంతోషమే. మొత్తం మీద నేర్చుకున్నది చెప్పాడు, సొంతం చెప్పలేదని ఆనందం అన్నా మిగులుతుంది. ఐ లైక్ వాట్ ఐ డూ. నువ్వేం చేస్తున్నావు అది ఇష్టపడాలి. నేను వంట చేయటం ఏంటి మాని ఏం చేస్తావు మరి? నాకుంటూ కూర్చుంటావా, దిగుతావా? చెప్పండి. నేను కూరగాయలు దాటం ఏంటి? భర్త అంటున్నాడు, మరి ఎవరు తెస్తారా? పండించట్లయితే ఇంట్లో. నేను ఇడ్లీలు అమ్మటం ఏంటి? నేను నడుచుకుంటా పోవడం ఏంటి? నేను బతకటం ఏంటి? చచ్చిపో. ఎందుకు నేను ఇంత క్యాజువల్గా మాట్లాడతానంటే నేను ఎప్పుడు అట్లనే ఉంటాను లైఫ్లో.
నేను పెద్ద మోటివేటరు, పెద్ద స్పీకరు, పెద్ద వక్త నాకేం లేవు. అర్థమవుతుందిరా, నేను మీతో ఉంటా కాబట్టి మీ మధ్యే చెప్పిసేస్తా. అంటే మీరంటే మీరని కాదు, జనుల మధ్యకు బతుకుతూ ఉంటాను ఎప్పుడు. రోజుకు 100 మంది శిష్యులు, భోజనాలకు వచ్చేవాళ్ళు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు. ఒకరోజు ఒక ఆమె అన్నం తింది గుళ్ళో పెట్టి, అమ్మ చాలేమ్మ ఇంకా నీది పెడుతున్నావా అంది. వామో, ఎంత జ్ఞానోదయం చేసింది ఆవిడ. నిజంగా నాది కాదు, నాకెవడో దానం ఇస్తే నేను వండి పెడుతున్నా. నిజమే తల్లి, నీకు నచ్చినంత తినిపోమ్మా అని చెప్పిన. భలే మూపించింది నాతో ఆవిడ. నీది పెడుతున్నావా, నువ్వు పెడుతున్నావు కానీ. మళ్ళీ ఇంకో మాట అంది, మంచి మాట, నీది పెడుతున్నావా కానీ నువ్వు పెడుతున్నావు కానీ అంది. అందుకే నేను పెడుతున్నాను కాబట్టి జాగ్రత్త పెడుతున్నాను తల్లి అని చెప్పిన. అట్లయితే చాలే పోతున్నాలే అని. జాగ్రత్త, నువ్వు చేసే పనిని ప్రేమించు. నీ పిల్లల కోసం నువ్వు వండే వంటని ప్రేమించు. ఇవాళ వస్తాడు చచ్చినోడు, అది బాగాలేదంటాడు, ఇది బాగాలేదంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఉన్నది తిండు, చేసిన రోజున తిండు, లేని రోజున అడుగుతుంటాడు. ఎవరి గురించి ఇది ఎంత? భర్త గురించి, ఇంకొక అత్త గురించి, ఇంకొక కోడల గురించి, ఇంకోళ్ళు పిల్లల గురించి. అరే నువ్వు ఏం పని చేస్తావో దాన్ని ఇష్టపడు. చివరికి నీ బెడ్రూమ్లో ఉండే నీ పనులు కూడా నువ్వు ఇష్టపడాలి. చాలామంది స్నానం కూడా ఎంత దుడుగ్గా అంటే నీళ్లు పోతాయేమో పోసుకోపోతా అన్నట్టు బడబడబడ పోసుకొని వాళ్ళ ఆవిడికి డౌట్, ఇడు అసలు పోసుకున్నాడా కుమ్మరించుకున్నాడా అని. యాజ్ ఫర్ ఆయుర్వేద, మీ బాత్ షుడ్ బి మెయింటైన్ 20 to 25 minutes. అంటే 22 నిమిషాలు నీళ్ళు పోసుకోమని కాదురా బాబు, అయిపోతే హైదరాబాద్ హుసేన్ సాగర్ అంత చక్కగా శరీర అంగ సౌష్ఠ మర్దన స్నానం అని ఉంటుంది ఆయుర్వేదంలో. అలా చేయాలి మనం. లేదు వాళ్ళ అంటే యువర్ నాట్ లవ్ యువర్ వర్క్. అది లైక్ అంటే ఏంది? లవ్ యువర్ వర్క్, లవ్ యువర్ లైఫ్, లవ్ యువర్ మైండ్, లవ్ యువర్ ఎడ్యుకేషన్, లవ్ యువర్ పొజిషన్, లవ్ యువర్ కంట్రీ, లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ సిబ్లింగ్స్, మీ బ్రదర్ సిస్టర్స్, లవ్ యువర్ గురు. బై బ్యాడ్ లక్ వాట్ ఈజ్ లవ్ అంటే నీ సినిమా లాంగ్వేజ్లో చదివితే నేను చెప్పిన నేను బూతులే. ఏందా గురుగారిని లవ్ చేసేది ఏంది? బుద్ధి ఉందా లేదరా నీకు అని మొదలు పెడతారు. కరెక్ట్ తల్లి, కరెక్ట్ అన్నట్టు. అదర్వైజ్ పో. ఇంకోటి చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడు? నీకు చేసేదాన్ని ఇష్టపడమన్నాడు, లేదా ఇష్టమైన దాన్ని చేయమన్నాడు. ఏంటది? లైక్ వాట్ ఐ డూ వాట్ ఐ లైక్. ఎంత బాగా నచ్చింది. నీకు ఇష్టమైంది ఏంటి? మరి అలా అనుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారి మాట ఒకటి చెప్పాలా. ఆయన ఏదో అవుదాం అనుకొని పాపం చదువుకొని పోతే ఆ జాబ్ రాలా. ఆయన అనుకోకుండా ఈ మిజైల్, ఈ డిఆర్డిఎల్లో ఏదో ఒక జాబ్. ఆయన మనసు బాగాలేక రిషికేశ్ అటు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక మునితో కలిసి అడిగారట, అట్లా ఉన్నావు ఏందని అడిగితే, ఏమండి నేను అనుకున్న జాబ్ రాలేదు, నాకు సంథింగ్ ఐ ఫీల్, నాకేదో ఇట్లా ఈ స్పేస్ ఐ గాట్ సమ్ జాబ్ అంటే ఆయన అన్నాడంట, నువ్వు ఇష్టపడితే రాకపోయినా నీకు వచ్చిందాన్ని నువ్వు ఇష్టపడ్డా కూడా బాగుంటుందేమో అన్నాడంట. అది ఆయన లైఫ్కి మొట్టమొదటి జ్ఞానోదయపు లైను. ఒక మెంటర్ అనుకోకుండా కలిసి ఒక గురు రూపంలో ఆయన మనసుకు ప్రేరణ కలిగించి భారతదేశం వాళ్ళ ఒక మిజైల్ మ్యాన్ని పొందడానికి ఇత్తనం వేసింది ఒక గురువు. నువ్వు ప్రేమించినవి రాకపోయినా నీకు వచ్చిన దాన్ని ప్రేమించు, దాని ఇష్టంతో చెయ్యి. దెన్ నువ్వు కోరుకున్న దానికంటే ఇది బాగుంటుంది నువ్వు కనుక ఇష్టంతో చేస్తే. నువ్వు అనుకున్నావు ఇంటికి వస్తూనే ఈరోజు అమ్మ గుత్తొంకాయ కూర చేయాలని, పాపం ఆమెకైతే హెల్త్ బాగాలేక కొంచెం మానేసి ఆవిడేదో మామిడికాయ అవి ఇవి అన్నీ వేసి మంచి దప్పలంలాగా పెట్టింది. అది కూడా బాగుంటుంది, కానీ నువ్వు అనుకుంది లేదు. ఓ ఇది చేసావా అని రేపు అది చెయ్యి, లేదా నీకు ఓపిక వచ్చాక అది చెయ్యి అని ఇది తింటే దీని మధురం మనకు అర్థమవుతుంది. నీ మనసులో గుత్తొంకాయ పీకులు పెట్టుకొని మధురమైన దప్పడం కనుక తినకపోతే అందులో తీపి ఉండదు, మధురం ఉండదు, రుచి ఉండదు, ఆరోగ్యం ఉండదు, అభిలాష ఉండదు, ఆనందము ఉండదు. అంటే ఉన్నది స్వీకరించు, లేదా స్వీకరించిన దాంతో అన్నా ఉండు. నువ్వు చేసేదాన్నా ఇష్టపడు, లేదా ఇష్టపడిన దాన్నన్నా చేయి. మొత్తం మీద నీలో ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. ఒకటోది ఏంటని చెప్పండి, ఐ లైక్ వాట్ ఐ, అందరు చెప్పాలి ఒక మంత్రం, ఐ లైక్ వాట్ ఐ డూ. రెండోది ఏంది, ఐ డూ వాట్ ఐ లైక్. ఈ రెండు రాంగా రైటా చెప్పండి రా నాన్న. ప్రపంచంలో నెంబర్ 1 ఏదైనా పర్లా. ఒక సత్యం ఏమిటి, ఎప్పటికైనా చచ్చిపోతాం. ఇంకో సత్యం ఏంటి, అనుకోకుండా నిన్ననే చచ్చిపోయావు.
ఓ ఎర్లీ పాస్పోర్ట్. అనుకున్నాం మీ నాన్నకి అనారోగ్యం ఉంది, ఏదో మొత్తం మీద ఒక 5-6 ఏళ్లలో పోతాడని. కానీ ఆయన పాపం నరకం అనుభవిస్తున్నాడు. ఆ క్యాన్సర్ తినేసి కీమోలు చేయించి నా కేసులు వస్తుంటాయి, అందుకు చెప్తున్నా. పాపం ఆయన 1 yearలోనే పోయాడు, 5-6 ఏళ్ళు గ్యారంటీ ఇస్తే. బాధపడ్డాడు కానీ ఒక మాట అన్నాడు కొడుకు, 5 ఏళ్ళు ఆ నరకం అనిపించడం కంటే గురువుగారు ఇప్పుడు వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నాడు మళ్ళా. అంటే ఈ సిచ్యువేషన్ కూడా యాక్సెప్ట్ చేశాడు ఆ కొడుకు. ఒక బంధం ప్రకారంగా బాధపడ్డాడు కానీ సత్యం ప్రకారంగా మాత్రం ఒప్పుకున్నాడు. అది నేను చెప్పేది వంకాయ కూర దప్పడం గురించి కాదు, లైఫ్ ఇది. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారేమో, ఇప్పుడు లైఫ్లోకి రండి. అర్థమైంది? నేను పోయి మాట్లాడమంటలా మీ ఇంట్లో దప్పడాల గురించి వంకాయ కూరల గురించి. లైఫ్లో భగవంతుడు ఇచ్చేదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండవు, వీలైతే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండవు, అవసరమైతే పోరాడటానికి సిద్ధంగా ఉండవు, అవసరమైతే దాన్ని ఏమైనా తర్జుమా చేయగలిగే స్థాయిలో నీ శక్తి ఉండాలి. ప్రయత్నమే నాన్న, ప్రయత్నమే. ఏదైనా భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ప్రయత్నం. ట్రై. అంటే ఫెయిల్ అయినా పర్వాలా, పాస్ అయినా పర్వాలా, వంకాయ కూర అయినా పర్లా, దప్పడం అయినా పర్లా. 5 ఏళ్ళకి చస్తాడన్నాడు పాపం, నిన్న చచ్చిపోయినా ఆ నరకం అనుభవిస్తూ ఉండడం కంటే, ఈ కీమోలు చేయించుకోవడం కంటే ఆ ధర్మం చెబుతున్నా ఇక్కడ. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలే వాళ్ళని, వెళ్ళిపోవటమే హాయ్ అని కొడుకు ఫీల్ అయ్యాడు. కాబట్టి మనం ఈ భూమి మీద జన్మించినకు ఏదో ఒకటి మీ వంతు మీరు ఇచ్చిపోండి. అది ఎలా ఇవ్వాలి అంటే, ఎవడరా వీడు ఇన్ని ఇచ్చాడు అనిపించేటట్టుండాలి. ఎవడురా వీడు ఎక్కడ పుట్టాడరా అనిపించాలా, ఎవడురా ఈయన కన్నది అనిపించాలా, ఏ ఊరోడరా అనిపించాలా, ఎక్కడి నుంచి వచ్చాడు రైడు అనిపించాలా. అంత ఆలోచించే అంత గొప్పది ఈ సమాజానికి, ప్రపంచానికి, దేశానికో విశ్వానికో నువ్వు ఇచ్చిపోగలగాలి అన్న ఒక్క ఆలోచన లక్ష్యమే మన మధ్య వచ్చే ఒడిదుడుకులను వదిలేసి ముందుకు నడిపించగలిగే గొప్ప ఉన్నత శిఖరాల మార్గానికి భగవంతుడు చూపిస్తాడు. అందుకే నీలో నిగ్రహం ఉన్నంతకాలం అనుగ్రహం ఉంటుంది. మా గురువులు చెప్తారు, ఒక టీచర్గా నీకు ఒక నిగ్రహం ఉండాలిరా, ఒక స్టూడెంట్గా నీకు నిగ్రహం ఉండాలిరా. నువ్వు సినిమా రిలీజ్ అయిందని బై బ్యాడ్ లక్ ఆ సినిమా వాళ్ళు కూడా మన ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడే రిలీజ్ చేస్తారు. ఆ వరల్డ్ కప్ ఎప్పుడు పెట్టినా మన ఫైనల్స్ అప్పుడే పెట్టి చేస్తారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మాకేమో క్రికెట్ చూడాలని ఉంటుంది, వాళ్ళేమో ఎగ్జామ్ రాంచాలనుకుంటారు ఇంట్లో. వాళ్ళకి తెలియకుండా మేము చూడాలనుకుంటాం. మా కనుగప్పి ఎప్పుడు చూస్తావని వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు గనక నిగ్రహించుకుంటే నువ్వు కూడా ఒక గొప్ప స్థితికి చేరతావు. అప్పుడు కనుక నువ్వు నిగ్రహం కోల్పోతే ఎవడో గొప్పవాడి దగ్గర పనిచేసే స్థాయికి నువ్వు వెళ్తావు. ఆలోచించుకో. అనుగ్రహం అంటే ఊరికే రాదు. నీలో ఒక నిగ్రహం ఉండి నీ పని నువ్వు చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహమో గురువుల ఆశీర్వచనమో నీపై ప్రభావం ఉంటుంది. కాబట్టి ఊరికే భగవంతుడు నాకేం చేయలేదు అనకూడదు. అసలు నువ్వేమైనా మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడు. నువ్వేం చేయకుండా పెన్ను పేపర్ తీసుకున్నాడు కూర్చొని, మై బాబా విల్ కమ్, హీ విల్ రైట్ మై మ్యాథ్స్ పేపర్ అంటే ఇన్విజిలేటర్ వచ్చి టైం అయింది వెళ్ళు, ఇంతకు బాబా వచ్చి చెప్పాడు పేపర్ తీసుకోమని చెబుతాడు. మీరు భగవంతుడిపై నమ్మకం పెట్టండి, విశ్వాసం పెట్టండి, మీ పని మీరు చేయండి, నిగ్రహంగా ఉండండి, వాళ్ళ అనుగ్రహాల కోసం వెయిట్ చేయకండి. అందుకే నేను ఎప్పుడు చెబుతా, నువ్వు ఆనందంగా ఉన్నంతకాలం, నువ్వు విజయం పొందుతున్నంతకాలం భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. విజయం నువ్వు లేనప్పుడు భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్తుంటావు. నువ్వు ఆనందం లేనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు భగవంతుడు కావాలని కోరుకోవాలా, ఆనందం కావాలని కోరుకోవాలా? ఆనందంగా ఉందామా, భగవంతుడి దగ్గరికి పోదామా? నువ్వు ఆనందంగా ఉంటే భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. వేర్ ద హ్యాపీనెస్ ద గాడ్ విల్ బి ల్యాండ్ దేర్ ఓన్లీ విత్ ద స్పెషల్ ఫ్లైట్. అరే అక్కడ హైదరాబాద్ అరే హరిహర కళాబో ఉండరా, అర్రే అక్కడ ఒక 250 మంది ఉన్నారా, భలే హ్యాపీగా ఉన్నారా. ఎక్కడో కూర్చొని ఉంటాడు ఆయన కూడా ఇప్పుడే. నో డౌట్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీకు జోక్గా ఉంటుంది, నేను చెప్పేది అట్నే ఉంటుంది. కాబట్టి సమ్టైమ్స్ ద గాడ్ విల్ బి సిట్ విత్ యూ, యూ జస్ట్ టచ్ హిమ్. నేను చాలాసార్లు టచ్ చేస్తుంటాను. ఒకటి అనిపిస్తుంది బాధ అంటే, ఐ విల్ టచ్ మై గాడ్, ఐ బీ విత్ మై గాడ్. మెంటల్ టచ్ చేస్తా కాసేపు. ఎస్, ఏమ్మా ఆ పిల్లకి అంత చిన్న వయసులో క్యాన్సర్ వచ్చిందంట, కొంచెం ఏమైనా చేద్దామా అని నేను నమ్మిన అన్నపూర్ణాదేవిని అడుగుతుంటా. అంతే, ఐ విల్ ఆస్క్ వన్ గిఫ్ట్, ప్లీజ్ అమ్మా. ఏం చూసింది ఆ పిల్ల, అంత చిన్న వయసులో క్యాన్సర్ ఏంటమ్మా, పోనీలు ఇస్తే ఇచ్చావు, నువ్వే తీసేయమ్మా అని ఇట్లా అడుగుతూ ఉంటా. అందుకే నా దగ్గర చాలామంది కూర్చుంటారు వచ్చి. ఐ ఫీల్ బికాస్ అమ్మ ఎందుకో నేను అడగగానే చేసేస్తుంది ఈ మధ్య అన్నీ. ఏమడుగుతాను అంటే, ఏది ధర్మమో అది అడుగుతున్నా. అయ్యా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా టికెట్లు ఈ అడగట్లా నేను ఆవిడ్ని. అవన్నీ లైఫ్లో మిథ్య.
మాయ, అనవసరమైనవి, నిర్లిప్తమైనవి, జీవరహితమైనవి, క్షణభంగురములో కరిగిపోయే సుఖాలతో వచ్చేవి. ఏదో ఒక 3 గంటలు 300 పెడితే కళ్ళకు దృశ్యానందం. కానీ కళ్ళు మూసుకున్న ఆనంద స్థితిని కలిగించే దైవానుభూతిని, ఆత్మానుభూతిని, మనోనుభూతిని, మాతృత్వ అనుభూతిని, దేశ ప్రేమానుభూతిని పొందే మార్గంలో ఉండండి. ట్రై టు అండర్స్టాండ్. ఎస్ ఎస్ నన్ను ఇప్పుడు మీరు అడగండి, గురూజీ సినిమా పోదామని, నేను సినిమా చూపిస్తాడు ఇక్కడ కూర్చోబెట్టి. వాడు ఒక డైరెక్టర్ అవుతాడు గ్యారెంటీ కావాలంటే. సో నువ్వు చేసే పని వాడెవడో చేస్తే నువ్వు పరిగెడతావేంటరా? ఎన్ని సినిమాలు చూస్తుంటాను రోజు, లైఫ్ సినిమాలు. కథ అక్కడ లిరిక్స్, పాటలు, వెనక బ్యాక్గ్రౌండ్, కెమెరా, షూటింగ్ ఇవన్నీ ఉంటాయి. వాడి కళ్ళు మూపిస్తే అంతకంటే ఎక్కువ కనిపిస్తాయి. ఒక గురువుగా చెప్తున్న, అహంకారంగా చెప్పట్ల. ద లైఫ్ కెన్ బి చేంజ్. దెర్ ఈజ్ నో కండిషనల్ సిచ్యువేషన్స్. మీరు అనుకుంటున్నారు ఆగారు అక్కడ, అందుకు మీరు అదే ఫైనల్ అనుకుంటున్నారు. ఆ ఆపిన సంఘటన వదిలి ఒక్కడుగు ముందుకేయండి. నువ్వేంటో నీకు తెలుస్తుంది, నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఆ ఆపటం అనేది కామన్. నాకు కూడా ఎన్నో ఆపినాయి తెలుసా మీకు. అసలు నాకు పెళ్ళి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మా అమ్మ నాన్న వాళ్ళు. ఎందుకంటే వీడు ఆ డ్రెస్సు, చొక్కా లేదు, వాడి పంచా, వాడి పై పంచా, వాడి గడ్డం చూడు, వాడికి ఎవరన్నా పిల్లని ఇస్తారా? భలే మాట్లాడుకున్నారా నా పెళ్లి గురించి అంత దేశం. బాగా చేశారని కాదు, వీడికి అవ్వదని. కానీ భగవంతుడు నేను నిలబడ్డ ధర్మానికి తలంచి నన్ను అర్థం చేసుకొని నా ప్రయాణికి అడ్డము రాని జీవిత భాగస్వామిని నాకు పంపాడు. అది నా అదృష్టం. వై ఐ లవ్ మై వైఫ్? బికాస్ నాట్ అ బ్యూటీ, షీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది, నా లైఫ్ కూడా కాదు. బికాస్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక మెంటర్తో ఉండండి. నీ దేశం గురించి ఆలోచించు, మీ ఊరు గురించి ఆలోచించు. నీకంటే ముందు, నీ గురించి కంటే ముందు. నీ ఆశయం నీ సమస్య కంటే పెద్దది. సమస్య చూసి ఆశయాన్ని చంపేయకండి. చాలా గొప్ప గొప్ప ఆశయాలు కావాలి, వాళ్ళ ఆలోచనలు కావాలా, ఆచరణలు కావాలా. ఆలోచన ఆచరణ అందుకునేటువంటిది ఉండాలి విజయం. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం అవగాహన లేకపోతే కాంటాక్ట్ మీ ఇమ్మీడియట్లీ. నా స్థాయిలో, నా జ్ఞాన గ్రంథ ఒక అనుభవంలో, నా గురువుల ప్రయాణంలో నేను మీకు తీర్చగలిగే స్థితి కలిగిన విషయం అయితే చక్కగా ఆ స్థితిని నివృత్తి చేసి మీ జీవితాన్ని ఒక్కడుగు ముందేయడానికి నా వంతు నేను కూడా ప్రయత్నిస్తాను. అది ఏ పరంగా అయినా సరే, ఏ ఆలోచన పరంగా అయినా సరే, ఏ రూపమైనా సరే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ముఖ్యంగా ఇటువంటి ప్రయాణాన్ని సృష్టించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంపాక్ట్ అనే ఒక వ్యవస్థ అధిపతి అయిన గంపా నాగేశ్వరరావు గారు ఒక దృఢ నిశ్చయ సంకల్పాలతో భారతీయ యువతను మేల్కొల్పునకు ఆయన వేసిన అడుగులు, ఆయన ఉన్నంతకాలం, ఆయన తర్వాత కూడా వాళ్ళ పరంపరలో కుమారుల, శిష్యుల అంచెలంచెలుగా ఎదుగుతూ అందించే ప్రయత్నంలో ఆటంకము రాకుండా ముందుకు సాగాలని కాంక్షిస్తూ, మీకే కాదు మీ పిల్లలకు కూడా. ఎందుకంటే ఇంపాక్ట్లో ఇలా కూర్చున్నోళ్ళు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు. నాకు భలే ఆనందంగా ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. చూడండి, ఈ మధ్య ఊర్లో చాలామంది పేద పిల్లలు, ఆటో వాళ్ళ పిల్లలు, రైతుల పిల్లలు, పోలీసుడు పేడడం, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. ఎవడు జూబ్లీహిల్స్, బంజారీహిల్స్ అవట్లా. ఏమన్నా అర్థమైందిరా? ఏరియాల పేర్లు కూడా చెప్పాను రా. ఏమరా గుండె అట్లా ఉండాలిరా. అంటే కష్టము తెలిసినోడికే విజయం వస్తుంది ఈ కాలంలో. గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ ఉండాలా, తర్వాత అనుగ్రహం. హార్డ్ వర్క్ ఉండాలా, నీ వర్కే హార్డ్ వర్క్. Try to understand. I am very thankful to all the teamwork of here Impact and Lions Club. I am very very thankful. ఎప్పుడు మిమ్మల్ని భగవంతుడు రక్షిస్తూ నిత్య అన్న ప్రసాదం అందరికీ అందుతూ ఉండాలని కాంక్షిస్తూ, త్వరలో ఇంపాక్ట్ కార్యక్రమానికి భోజనం పెట్టి అర్హత, యోగం అన్నీ అమ్మవారు నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్. All the NGC members of Impact, NGC, RPలు, NVPలు, board members and PSTs, please. అటు వెళ్ళొచ్చు రమేష్, అటు ఖాళీగా ఉంది.
1 2. నా వన్ వర్డ్, ఈ మధ్య ఒక విషయం నేను ఎదుర్కొన్నాను యూత్తో. మీరు దయచేసి పలానా అమ్మాయి కావాలి, పలానా అమ్మాయి జీవితంలో కావాలని పరిగెత్తకండి. మీరు ఒకటి సాధించండి, ఆ అమ్మాయి కాదు 10 అమ్మాయిలు మీ వెంట పడతారు. ఒక అబ్బాయి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు, 3 నెలలైంది. వాడిని బయటికి తేవడానికి ఏదో ప్రొక్రేన్లు పెట్టి ఏవో జేసీబీలు పెట్టి బయటికి లాగుతున్నాం వాడిని. ఏమన్నా అర్థమైందా నా భాష? అంత లోతులో పడిపోయాడు బిడ్డ పాపం. అరే నువ్వు సాధించురా, అదే పిల్లని ఎంటబడుద్దని వాడిని లేపి 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 ప్రస్తుతం వాడు అగాధంలో నుంచి బయటికి తెచ్చా. మానసికంగా ఇంకా తేలా. వాడు ప్రస్తుతం నాతోనే తిరుగుతున్నాడు, ఇక్కడికి రాలా. వాడు ఎవడైనా ఎతక్క వాడు చాలా రోజులు అసలు నిజంగా మీకు చెప్తే నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయం చూడలేదు. ఏదో టీవీలు చూస్తున్నాను. పాపం పరిగెత్తకండి దయచేసి. మనం సరస్వతి దేవిని పట్టుకొని ఉన్నాం, అమ్మతో ఉండండి. ఆ అమ్మ మనకు కరుణించాక ఇలాంటి అమ్మాయిలు ఏంది, అలాంటి హీరోయిన్లు ఏంది మన వెంట వస్తారు. అది మాత్రం సత్యం రా. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలిగిన రోజున 3 కాదు 6 కాదు 7 కాదు సంబంధాలు అమ్మాయిలు మన ముందు వచ్చి కూర్చుంటారు. అంతేలేరా. అట్లనే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, మన ధర్మం ఫస్ట్. కుటుంబ వ్యవస్థలో ఉన్న సూచనలకు గౌరవం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పెళ్లి నిర్ణయం తల్లి తండ్రులకు వదిలేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ నీ నిర్ణయమైనా తల్లిదండ్రులను సంతోషపెట్టి మాత్రమే తీసుకోండి. అసంతృప్తి పెట్టి తీసుకున్న నిర్ణయాల జీవితాలు ఎలా మగిలి నలిగిపోతున్నాయో మా కళ్ళ ముందు ఒక అనుభవజ్ఞుడిగా చెప్తున్నా. దయచేసి దారి తప్పకండి, దారిలో ఉండండి. ఏ నిర్ణయమైనా తీసుకున్నాక గమ్యం మీ చేతిలో ఉండదు. ఆ గమ్యానికి చేరుకున్నాక వెనక్కి తిరిగితే సగం జీవితం కరిగిపోయి ఉంటుంది. ఇంకే అమ్మాయి నీకు నచ్చదు, ఏ అబ్బాయికి నువ్వు నచ్చవు. దయచేసి కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి, పరిగెత్తకండి. ముందు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగే స్థితి శక్తి మనకి భగవంతుడు, తల్లిదండ్రులు, ఇలాంటి మెంటర్సు, మహానుభావులు, విశ్వనాథ్ గారు, భీష్మాచార్యులు మా ఇంపాక్ట్కి ఎన్నిసార్లు వస్తారో అట్లా అందరి హాయిగా వింటారు ఆయన. అలాంటి గంభానాగేశ్వరరావు గారు ఎంతమంది ఉన్నారు. డోంట్ బాయిల్ యువర్ బ్రెయిన్ విత్ అన్నెసెసరీ థింగ్స్. ప్లీజ్ అన్నెసెసరీ బాయిలింగ్ వద్దు. ఏందో అనుకోకుండా యాక్సిడెంట్ అయితే మేము చచ్చిపోయింది, 5 రోజులు బాయిల్ చేయని బ్రెయిన్. దెర్ ఈజ్ ధర్మ. అరే పిచ్చి పిల్లని నిన్ను వదిలేసిపోతే బాయిల్ చేసుకుంటావురా అంటే ఇంకెంత మంచి పిల్ల కోసం ఈ పిచ్చిది మనల్ని వదిలేసిపోయిందో. నువ్వు పిచ్చోడు కావద్దురా, అర్థమవుతుందా? లేదా ఈ పిచ్చికి దానికి కావద్దు నువ్వు. ఇది నేను యూత్ను కోరుతున్నా. నా కళ్ళ ముందు ఇప్పటికీ ఇంకొక కేసు నడుస్తుంది. నా బాధ అది. 3 నెలలైంది వాడిని బయటికి తెచ్చుకున్నాం, ఇంకా సెట్ అవ్వట్లా. అవుతాడు గ్యారంటీ అవుతాడు. పొదుగుతున్నా కేర్ తీసుకుంటున్నా. నా ప్రయత్నం నేను బెస్ట్ చేస్తున్నా. బికాస్ ఫ్యూచర్లో వాడు ఎక్కడుంటాడో, ఏ కంపెనీ CEO అవుతాడో, వాడి కింద ఎంతమంది పనిచేస్తారో, భగవంతుడు వాడి లోపల నిర్లిప్తంగా నిక్షిప్తంగా ఎంత శక్తి పెట్టాడో వాడిని కమ్ముకున్న మాయపొర వాడికి తెలియకుండా చేసింది అది నేను కనుక వాడికి చూపిస్తే రేపు నేను వాడిని 10 మందికి ఉద్యోగాలు అడగచ్చు. నా కోరిక అది. వాడు ఉద్యోగంలో ఉంటాం కాదు, ఒరే మరి ఆ రోజు బావిలో ఉంటే బయటికి తెచ్చా కదరా, వీడు కొంచెం ఉద్యోగం లేదు ఇవ్వురా అని వాడు నేను అడగచ్చు. నేను అలా భలే తయారు చేసుకుంటున్నా యూత్ని. బాగున్నోడి దగ్గరికి అస్సలు పోవట్లా. ఎవడు బాగులేడు వాడినే మా ఇంటికి తీసుకుపోతున్నా, వాడినే కూర్చోబెట్టుకుంటున్నా, వాడికే ఫుడ్ పెడుతున్నా, వాడికే ధైర్యం ఇస్తున్నా. పాపం వాడికి మాయ కమ్ముకుంది. ఆ గురువు ఆ పొర తీస్తే డేరా వెనక యాక్టర్లు ఎవరో తెలుస్తుంది. ప్రస్తుతం వాడు డేరా ముందు ఉన్నాడు, డేరా తీస్తే రియాలిటీ తెలుస్తుంది. ప్రస్తుతం బయటికి తెచ్చాను, డేరా తీయటం ఇంకొక 1 నెల రోజులు పడుతుంది వాడికి. కాబట్టి తల్లులు, అబ్బాయిలు, అమ్మాయిలు ఈ ఒక్క మాటని తప్పక చెప్పాల్సి వచ్చింది. దయచేసి నెగిటివ్గా అనుకోవద్దు. ఏమ్మా, థ్యాంక్ యూ టు ఆల్. జై గురుదేవ్.